4 or 5 వచ్చిన ఎపిడ్యూరల్ తీసుకొని పడుకుంటా. రేపట 6ంటికి వెళ్ళగానే 9ంటికి వచ్చేస్తుందంట బేబీ, ఆడుకుంటుందంట మైలో బేబీతో. అలా ఏం ఉండదు అనుకుంటున్నా నేను. September 4th అయినా అవ్వచ్చు, September 5th కూడా అవ్వచ్చు. Hello everyone. This vlog is going to be my birth vlog కాదు, it's a rebirth vlog for me. So ఎవరైతే I just wanted to give a disclaimer, ఎవరైతే soon డెలివర్ చేయబోతున్నారో, ఎవరైతే అరౌండ్ 30 weeks ప్రెగ్నెంట్ ఉన్నారో ఆర్ సెన్సిటివ్గా ఉన్నారు, ప్రెగ్నెన్స్ ఎస్పెషలీ ఈ వీడియో చూడొద్దు అని చెప్తాను. బికాస్ దిస్ ఇస్ ఎస్పెషలీ మై డెలివరీ ఎక్స్పీరియన్స్. ఇలాంటిది ఎవరికి జరగకూడదు అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ స్కిప్ దిస్. అండ్ ఎప్పుడైనా మీ డెలివరీ అయిపోయిన తర్వాత వచ్చి ఎప్పుడైనా ఊరికే టైంపాస్కి చూడండి. నేను బ్లాగ్ చేశాను, అంటే నా సంతోషంగా ఉన్నంత పార్ట్ వరకు నేను హ్యాపీగా వ్లాగింగ్ చేశాను. ఎక్కడైతే నేను అసలు ఐ లాస్ట్, అక్కడ నుంచి నేను ఏం చేయలేకపోయాను. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ వాట్ ఆల్ ఐ వెంట్ త్రూ ఇన్ దిస్ వ్లాగ్ అంతే. సో నేను నా డ్యూ డేట్ ఏ రోజైతే ఉందో ఆ రోజు తర్వాత ఎక్కువ రోజులు వెయిట్ చేయకూడదు అని అనుకున్నాను డెలివరీ కోసం. మా మమ్మీ కూడా అదే సజెస్ట్ చేసింది, అందరూ అదే సజెస్ట్ చేశారు, లెట్స్ నాట్ వెయిట్ ఆఫ్టర్ డ్యూ డేట్ అని చెప్పేసి. సరే అని నేను డాక్టర్కి అడిగితే డాక్టర్ అనేది ఓకే September 4th లేబర్ పెయిన్స్ ఇండ్యూస్ చేద్దాము, హాస్పిటల్కి మార్నింగ్ 6 AM వచ్చేసేయండి అని చెప్పింది అనమాట. సో నేను September 3rd కదా, రేపు వెళ్ళిపోతున్నాం అనే హ్యాపీగానే ఉన్నాను. కానీ నాకు ఆ రోజు ఈవినింగే పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి. నేను అది లేబర్ పెయిన్స్ అనుకోలేదు, కానీ midnightలో వెన్ ఐ ట్రాక్డ్ ఆన్ యాప్ నాకు అర్థమైంది. అప్పుడు లేబర్ పెయిన్స్ అని కన్ఫర్మ్ చేసుకుని అరౌండ్ 1 o'clock 2 o'clockకి లేచి నేను రెడీ అయిపోయాను. కొంచెం ఎక్సైటెడ్గా అనిపించింది. ఇండ్యూస్ చేసిన డేట్ రోజు చేద్దాం అనుకున్న రోజే పెయిన్స్ రావడం, ఇట్స్ అ సైన్ ఫ్రమ్ గాడ్ దట్ ఐఎమ్ ఇన్ టు లేబర్, ఐఎమ్ రెడీ టు డెలివర్ ద బేబీ అన్నట్టు అనిపించింది. ఎవ్రీ 7-8 minutesకి పెయిన్ వస్తున్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ ఎవ్రీ 10 minutesకి అట్లా అనిపించింది, కానీ నేను మళ్ళీ ఈ కాంట్రాక్షన్ టైమర్ అని ఒక యాప్ పెట్టుకొని చూసుకున్నా. ఎవ్రీ 8 minutesకి 7 minutesకి వస్తుంది. అందరినీ లేపేసా. We are planning to go to hospital, but for now I just bathed. వీడేమో ఏడుస్తున్నాడు, మా హస్బెండ్ ఏమో కాఫీ తాగుతున్నాడు, మా మమ్మీ ఏమో దోశలు వేస్తుంది. అసలు మా మమ్మీకి చెప్పగానే దోశలు ఎందుకు వేస్తుంది? ప్యాక్ చేయడానికి. మా మమ్మీకి టెన్షన్ వచ్చి దోశలు వేస్తున్నా. I think I'm getting one more contract. That's fine. Yeah, I think this is pain. This is a contraction only. Perfect. వస్తుంది. Yeah, I can sense that. మమ్మీ పెయిన్స్ వస్తున్నాయంటే దబదబా వెళ్ళి దోశలు వేసావేంటి? అంటే వాళ్ళు ఏం బెటర్ కదా, పుష్ చేయడానికి ఓపిక ఉండాలని. లైట్ గా ఒకటి తిని వెళ్ళావు, ఒకవేళ సర్జరీకి వెళ్తే పొట్టలో ఏముండవు. అదేలే చూడం వీని గోకాలట. నేను ఇప్పుడు కూర్చొని నొప్పులు వస్తుంటాయి, ఇట్లా అంటున్నాడు. నేనున్నా అని చెప్తాడు. వాడు నన్ను అలా చూస్తున్నాడు సాడ్గా. నేను మొత్తం సర్దుకుంటున్నా హాస్పిటల్ కని. నేను బేబీని తీసుకొని వస్తా, ఓకేనా? నేను బేబీని తీసుకొని వస్తాను, మా అమ్మ దగ్గర ఉండు. Last minute packing. Okay. One last time checking this room before going to hospital. This room is waiting for you. Chitti Talli. I can't wait to see you. And Hanuman Vigraham kuda teeskoni pettukunnanu na daggara. Bye mommy. జాగ్రత్తగా ఉంది, రేపు పాపతో వచ్చి. Bye. నేను తర్వాత వస్తా హాస్పిటల్కి. సరే.
నువ్వు లోపలికి వెళ్ళు, వాడు ఏడుస్తాడు. ఐ గెస్ ఐ మీన్ యాక్టివ్ లేబర్ రైట్ నౌ. మ్యూకస్ ప్లగ్ కూడా ఓపెన్ అవుతుంది అండ్ మ్యూకస్ ప్లస్ బ్లడ్ వస్తుంది కదా, సో అది అవుతుంది నాకు ఇప్పుడు రైట్ నౌ. అండ్ ఆల్సో కాంట్రాక్షన్స్ కూడా ఎవ్రీ 5 minutes 4 minutesకే వస్తున్నాయి. ఇంతేనా? ఇదేనా కాంట్రాక్షన్స్ అంటే? అరౌండ్ 30 seconds, అలా 30 to 35 seconds ఉంటున్నాయి, 1 minute ఉండట్లేదు. 5:30కి పెయిన్స్ ఇండ్యూస్ చేసుకోవడానికి వెళ్ళాలి. 4:30కి వీఆర్ గోయింగ్ టు హాస్పిటల్ బికాస్ ఆఫ్ లేబర్ పెయిన్స్. వీఆర్ గోయింగ్ టు ఎమర్జెన్సీ. మామూలుగా ఇండక్షన్ అయి ఉంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయి కాబట్టి ఎమర్జెన్సీకి వెళ్తున్నాం డైరెక్ట్. నన్ను చూడగానే ఎమర్జెన్సీలో తీసుకెళ్ళి డైరెక్ట్ లేబర్ అండ్ డెలివరీలో అడ్మిట్ చేసేసారు. ఒక రూమ్ ఇచ్చారు. pretty much చిన్న రూమ్, నథింగ్ ఈస్ దేర్ హియర్. ఇక్కడనే నేను డెలివర్ చేయబోతున్నాను. మా బ్యాగ్స్ కూడా తెచ్చుకున్నాము అండ్ వీ వర్ చిల్లింగ్ ఇన్ దట్ రూమ్. దో 511 పెయిన్స్ వచ్చినా కూడా డాక్టర్ వచ్చి చెప్పింది ఏంటంటే, మీ సర్విక్స్ ఇంకా డైలేట్ అవ్వలేదు, 1 centimeter అయింది, నీకు పెయిన్స్ వస్తున్నాయి ఐ అండర్స్టాండ్, బట్ సర్వీస్ డైలేట్ అవ్వలేదు కాబట్టి ఒక బెలూన్ పెడతాము, బెలూన్ మాన్యువల్గా ఇన్సర్ట్ చేస్తాము. అది ఎప్పుడైతే ఫాల్ ఆఫ్ అయిపోతుందో అప్పుడు నువ్వు 3 to 4 centimeters డైలేట్ అయినట్టు అని చెప్పింది నాకు. ఆ ప్రొసీజర్ అయితే మేబీ కొంతమందికి కంఫర్టబుల్గా ఉంటుందేమో, డిపెండ్స్ ఆన్ ద బాడీ కదా. ఐవీ పెట్టారు, 1 centimeter డైలేట్ అయినావు, సో ఇంకా కొంచెం తొందరగా డైలేట్ అవ్వాలంటే ఏదో బెలూన్ పెట్టాలి అని చెప్పి నాకు టార్చర్ చూపించారు. వేసుకుంది నాకు అసలు మెంటల్ వచ్చింది. ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉంటారో ఈ వ్లాగ్ చూస్తే మీరేం వరీ అవ్వకండి, అందరూ ఒకటే లాగా ఉండదు. ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ ఫర్ ఎవ్రీబడి. కాంట్రాక్షన్స్ కొంచెం స్ట్రాంగ్ వస్తున్నాయి బెలూన్ పెట్టిన దగ్గర నుంచి. అండ్ 1 centimeter డైలేట్ అయింది. 10 ఎప్పుడు అవుతుందని తెలీదు. ఇన్ బిట్వీన్ నాకు ఎపిడ్యూరల్ కావాలని నేను చెప్పాను. అది వచ్చినంతసేపు నా వల్ల అవ్వట్లేదు. ఓ ఇంట్లో వచ్చిన పెయిన్స్ అయితే జూజుపీ గైస్, అసలు అవి పెయిన్సే కాదు. ఇప్పుడు మళ్ళీ వస్తుంది పెయిన్. చాలా పెద్ద కాంట్రాక్షన్ కదా. ఎపిడ్యూరల్ తీసుకురండి అయ్యా. తొందరలోనే అయిపోతుంది అమ్మా, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు డైలేట్ అవ్వాలి కదా, ఇప్పటి నుంచి ఎన్ని గంటలు పడుతుందో తెలీదు. తొందరగా డైలేట్ అవుతుంది, కంగారు పడకు, భయపడకు, ఏం కాదు, తొందరగా డైలేట్ అయిపోతుంది. 3 to 5 centimeters అవుతే ఆ బెలూన్ దాని తర్వాత కింద పడిపోతుంది. సురేఖ పసుమర్తి చెప్తాను, ఇంకో గంటలో డైలేట్ అయిపోతే ఇంకో గంటలో బేబీ కూడా వస్తుంది, 9 గంటలకు వచ్చేస్తుంది అంట. నేను 11th day అయిపోయాక మేమనందరం కలిసి పర్వత వెంకటేశ్వర స్వామిని చూసొద్దాం. సరే సరే. కాంట్రాక్షన్ తగ్గిపోయింది. వచ్చినప్పుడు మాత్రం పీక్స్ ఇక్కడ తెలుస్తుందా హైలో వస్తుందని. వాళ్ళేంటి చాలా నార్మల్గా ఓ అవునా అంటారేంటి, నాకు వస్తుందిరా బాబు అంటే ఓ ఇస్ ఇట్ సెకండ్ డోస్ కొంతసేపు ఆగిస్తాం అంటున్నారు చాలా కూల్గా. మేబీ నార్మల్ దే సీ ఎవ్రీ డే రైట్. ఐ అండర్స్టాండ్ బట్ ఇంత పెయిన్ కూడా ఓ మై గాడ్ ఐఎమ్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ అగైన్. ఈలోపు ఏమో దాంతో డాడీని చూడాలి అని అంటున్నాను.
అయితే వాళ్ళు 6 o'clockకి ఇండ్యూస్ చేసి వెళ్ళారా, 9 o'clock వచ్చారు. వచ్చి ఏమీ తేడా లేదు సర్విక్స్లో, సో ఒక పని చేద్దాం, పికోటిన్ అనేదో ఇండ్యూస్ చేద్దాం అని చెప్పి మళ్ళీ సెలైన్లో అది ఆ మెడిసిన్ కలిపి ఎక్కించడం స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు న్యాచురల్గా ఉన్న పెయిన్స్ కాకుండా ఇండ్యూస్ చేసిన పెయిన్స్ ఘోరంగా ఎక్కువ రావడం స్టార్ట్ అయినాయి. నేను అన్నాను, అమ్మో ఇప్పుడు ఇలా ఉందేంటి, ఇదంతా వద్దు, సో ఎపిడ్యూరల్ రెడీ చేయించండి అని చెప్పేశాను. అరౌండ్ 9 o'clock AM నాకు ఎపిడ్యూరల్ వాళ్ళు వచ్చి నీకేమైనా అలర్జీస్ ఉన్నాయా అది ఇది అన్నారు. ఇంజెక్షన్ ఇచ్చేసారు. కింద మొత్తం నంబ్ అయిపోయింది. నేను ఇంకా అప్పటికి 1 centimeter డైలేటెడ్ ఉన్నా, కానీ పెయిన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు ఇలా ఫోన్ చూడండి ఎట్లా అవుతుంది. నాకు బాగా షివరింగ్ వస్తుంది, ఎందుకు తెలీదు. పెయిన్తో చాలా షివరింగ్ వచ్చి ఇంకా నేను టాలరేట్ చేయలేక ఐ టుక్ ఎపిడ్యూరల్. ఇప్పుడే ఇచ్చేసి వెళ్ళాడు అతను. ఎక్కువ డైలేట్ అవ్వలేదు, ఆమె 3 అనింది అంతే. మా మమ్మీ వస్తా అంటున్నా. దిలీప్ వెళ్ళి పిక్ చేసుకుంటాడంట. దిలీప్ వాళ్ళు కూడా ఎల్లుండి ఇండియా వెళ్తున్నారు. సో పాపం ఆ పనులలో ఉండుంటారు వాళ్ళు. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేదు. మార్నింగ్ నుంచి 4 o'clock నుంచి నేను లేపిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏ ఇన్స్టెన్స్లో ఎక్కువ భయం వేసింది? బెలూన్ అప్పుడు భయం వేసింది. భయం కాదు, నిన్న అలా చూడలేకపోయా. గుడ్ దట్ ఐ డెంట్ నో. అదర్వైజ్ నేను ఒక 6 months ముందు తెలుసుకుని ఉంటే అప్పటి నుంచి టెన్షన్ పడేదాన్ని. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా అట్లా అయిపోయింది. కొంతసేపు అయిన తర్వాత ఎపిడ్యూరల్ ఇచ్చిన కొంచెం సేపటికి నా బెలూన్ ఫాల్ ఆఫ్ అయిపోయింది. అండ్ ఐ వాజ్ 4 centimeters డైలేటెడ్. ఇంకా ఎపిడ్యూరల్ ఉంది కాబట్టి కొంచెం మెంటల్గా ఫిజికల్గా బాగానే ఉంటుంది కదా మనకి. అప్పుడే మా మమ్మీ కూడా వచ్చింది హాస్పిటల్కి అరౌండ్ ఆఫ్టర్నూన్. ఆ టైంలో ఫస్ట్లో అమ్మ తట్టుకోలేనంత పెయిన్స్ వచ్చాయి. అవునుగా ఇప్పుడు లేవులే పెయిన్స్, ప్రెషర్ ఒక్కటే. నువ్వేంటి ఏదో ఫంక్షన్కి వెళ్తుంది, మనవరాల కోసం రెడీ అయింది మా మమ్మీ. నాకు తినాలనిపిస్తుంది. ఇది వెక్టర్గా. అయ్యో మైలు కూడా ఏడుస్తున్నాడు. 4 minutes ago. ఇప్పుడు పడుకుని ఉంటాడులే. నేను ఇప్పుడే వస్తా అని చెప్పేవాడికి. ఇప్పుడు ఈ హార్ట్ బీట్ లేదా అంటే I was doubting myself and it is doing everything it should. My body is doing everything అని ఎట్లా అంటే నాకు ముందు నుంచే డౌట్ ఉండే. ఎప్పటి నుంచి ఇట్లా సర్జరీ అయింది, ఇంతకుముందు సర్జరీస్ అయినాయి, చేయలేదేమో, నా బాడీ హ్యాండిల్ చేయలేదేమో అట్లా. బట్ ఇట్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. మేము వచ్చినామా మార్నింగ్ 4 o'clockకి. Now I'm 5.7 centimeters dilated and it should be 10 of course. So నన్ను ఈ సీటెడ్ పొజిషన్లో కూర్చోబెట్టారు, లైక్ ప్రిన్సెస్ పోజ్ అంటారంట దీన్ని. అండ్ నాకు యాపిల్ జ్యూస్ ఇచ్చారు. చాలా టయర్డ్గా ఉంది అని అంటే క్లియర్ లిక్విడ్ డైట్ అంట. దీనిలో ఏం లేదు అసలు, అన్ని జ్యూస్లే ఉన్నాయి, ఏం తినకూడదు కదా. ఇప్పుడు మా మమ్మీ దోశలు ఎందుకు వేస్తున్నావు అన్నాను. దోశలు వేసింది నేను, లేకపోతే ఏమైపోయేది అన్న దోశలు తినకుండా.
మమ్మీ వచ్చి వెళ్ళిపోయింది, సో మళ్ళీ వస్తుంది సాయంత్రం. కానీ మార్నింగ్ ఎప్పుడో వచ్చాము, ఈవినింగ్ 4 అయింది, ఇంకా డైలైట్ అవ్వలేదు కంప్లీట్గా అని ఒక టెన్స్ ఉంది మైండ్లో ఏంటి అని. ఏం చేస్తున్నా నాకు ఆడుకుని పడుకున్నాడు, నేనేమో టీవీ చూస్తూ నిద్రపోతున్నా. మనం ప్రాపర్గా రెస్ట్ తీసుకోవచ్చుగా. నాకు షివర్స్ కొంచెం తగ్గాయి. ఎట్లా తగ్గినాయి ఏమో, నేను బెటర్గా ఫీల్ అయ్యా అనుకుంటా. సైకలాజికల్ ఏమో ఇవి. సైకలాజికల్ అంత ఎక్కువ ఎందుకు వస్తాయి? మా క్లినిక్లో ఉన్న డాక్టరే, 5 డాక్టర్స్ ఉంటారని చెప్పా కదా, అందులో ఒక ఆమె వచ్చి ఆల్మోస్ట్ 5.8 సెంటీమీటర్స్ డైలేట్ అయ్యావు, సో ఇప్పుడు వాటర్ బ్రేక్ చేద్దాం, బేబీ ఇంకొంచెం కిందికి వస్తుంది అని చెప్పింది. చెప్పి వాటర్ బ్రేక్ చేసి వెళ్ళారు. బెలూన్ బయటకు వచ్చిందా? బెలూన్ ఇందాకే వచ్చింది. బెలూన్ వచ్చింది, వాటర్ కూడా వచ్చేసాయి. అది క్లీన్ చేసి నన్ను మళ్ళీ ఇంకో పొజిషన్లో పడుకోబెట్టారు. ఇదేంటో వెరైటీగా ఉంది కదా, అట్లా అప్పట్లో అట్లా లేదు, ఇట్లా దుప్పట్లు కప్పి పడుకోమని కంఫర్ట్ గా నొప్పులు లేకుండా ఇట్లా ఉండదు. హలో, నాకు పొద్దున్న 4-5 గంటలు నొప్పులు వచ్చాయి. మానిటర్ లో చూస్తున్నారు నొప్పులు. డాక్టర్ అంటుంది నువ్వు డిన్నర్ చేయాలనుకుంటున్నా, ఈలోపు అయిపోతుందేమో చూద్దామని. ఇక డెలివరీ అయిపోతే నువ్వు నైట్ రావచ్చు. సరే చూద్దాం. ఎప్పుడు నేను రమ్మంటే అప్పుడే వస్తా, అప్పుడు బుక్ చేసేయండి, వచ్చేస్తాం. సరే. తిట్లికి మంకీ ఇచ్చాడు నాకు. దీన్ని చూస్తే బెటర్గా అనిపిస్తుంది అని చెప్పి ఇచ్చాడంట. అండ్ హీ ఆల్సో గేవ్ మీ గుడ్ లక్ డక్, చిన్న డక్ బొమ్మ బ్యాగ్లో ఉంది. స్వీట్ ఆఫ్ హిమ్. ఏంటది? బ్రాత్, వెజిటబుల్ బ్రాత్. మామూలుగా అస్సలు చచ్చితే తాగేదండి. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఆఫ్ 9 months, ఇంకా డైలేట్ అయితే ఐ హ్యావ్ టు పుష్ విత్ ఆల్ మై స్ట్రెంగ్త్. No tension, only calmness. 6 centimeters dilate అయిపోయిన తర్వాత అరౌండ్ 7 o'clock ఈవినింగ్ నాకు లెఫ్ట్ సైడ్ పెయిన్ రావడం స్టార్ట్ అయింది. లెఫ్ట్ సైడ్ ఒక్కటే, రైట్ సైడ్ కాదు. అయితే నేను ఎనస్థీషియా ఇచ్చిన వాళ్ళని పిలిపించమని అడిగితే పిలిపించారు. బేబీ అక్కడ ఎక్కువ నర్వ్స్ మీద పడుకొని ఉంటుంది, అటువైపు నీ మెడిసిన్ అటువైపు స్ప్రెడ్ అవ్వలేదేమో, అందుకని నీకు ఎక్కువ పెయిన్ తెలుస్తుంది అక్కడ. ఒక పని చేద్దాము, మనం దానికి అక్కడ మాత్రమే ఇంజెక్ట్ చేస్తాను, కొంచెం ఎనస్థీషియా అని చెప్పి అక్కడ ఇచ్చారు. ఒక 1 hour బాగున్నాను, మళ్ళీ స్టార్ట్ అయింది. నాకు మళ్ళీ ఫోన్ చేశాను వాళ్ళకి, నాకు మళ్ళీ పెయిన్ వస్తుందని. మళ్ళీ వచ్చి చూసి మళ్ళీ అక్కడే వస్తుందా అని మళ్ళీ ఇంకొక ఎనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చారు. మళ్ళీ పడుకొని లేసాను. యాపిల్ జ్యూస్లు, గ్రేప్ జ్యూస్లు ఎక్కడ అంతాయి అసలు. నీడల్స్తో గుచ్చుతుంటే ఐఎమ్ ఏబుల్ టు టాలరేట్. ఇది కూడా ఐ కెన్ టాలరేట్. ఐఎమ్ స్ట్రాంగ్. I am not tensed. I'm all right. ఇందాక అడిగాను బేబీని కొంచెం ముందుకు రా అని, వచ్చింది. ఆకలి వేస్తుంది, కానీ మోర్ దాన్ దట్ బేబీని చూడాలనిపిస్తుంది.
హోప్ఫుల్లీ నాకు ఎనర్జీ ఉండి నేను ఫట్ 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 సీదా షివరింగ్ వస్తుంది చాలా. అసలు ఇదంతా చేసేది నేనేనా అనిపిస్తుంది నాకు. ఎపిడ్యూరల్ ఓన్లీ రైట్ సైడ్ వర్క్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ పని చేయట్లేదు. ఇది ఒక టార్చర్ మొదలైంది ఇప్పుడు నాకు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నైట్ 11:42 అయింది. సరే 6 centimeters డైలేట్ అయినా కదా, ఇప్పుడు ఎంత అయ్యాను అని అడిగాను డాక్టర్ని. 7 to 8 centimeters డైలేట్ అయిపోయినావు ఇప్పుడు నువ్వు. నెక్స్ట్ ఇంకొక ఫ్యూ అవర్స్ డెలివరీ కూడా ఉండొచ్చు. ఇప్పటిదాకా మంచిగానే జరుగుతుంది, నువ్వు ప్రోగ్రెస్ చూపిస్తున్నావు, నీ బాడీ కూడా ప్రోగ్రెస్ చూపిస్తుంది. సో జస్ట్ లెఫ్ట్ సైడ్ పెయిన్ మాత్రమే, ఎపిడ్యూరల్ పని చేయడం లేదు కాబట్టి మైండ్ ప్రిపేర్ చేసుకో, డీప్ బ్రీత్ చేసుకో అని చెప్తే నేను అట్లనే చేశాను. నైట్ అంతా ఐ వాజ్ థింకింగ్ ఇంకో గంటలో అయిపోతుంది, ఇంకో గంటలో అయిపోతుంది డెలివరీ, ఇంకో గంటలో అయిపోతుంది అని అనుకుంటూనే ఉన్నాను. 7 centimeters డైలేట్ అయ్యాను. బేబీ 0 పొజిషన్కి వచ్చిందంట. 1 or 2 పొజిషన్కి వస్తే ఇట్స్ రెడీ టు పుష్ అన్నట్టు. ఇదంతా ఎక్సైట్మెంటా, షివరింగ్ ఏంది ఇది నాకు అర్థం కావట్లేదు. బేబీ ఈజ్ రెడీ టు పుష్ ఇఫ్ షీ మూవ్స్ అ లిటిల్ బిట్ ఫర్దర్. అందుకని నన్ను డిఫరెంట్ పొజిషన్లో పెట్టారు, ఇలా కాళ్ళు పైకి పెట్టి అట్లా ఏదేందో పెట్టారు. ఇప్పుడు 7 centimeters సర్విక్స్ చాలా సాఫ్ట్గా ఉంది. ఎనీ టైం అని చెప్పి గుడ్ సైన్ అని వెళ్ళింది నర్స్. పొద్దున ఉన్న నర్స్ చాలా బాగుంది, ఆమె బాగా చూసుకుంది. ఫైవ్ అవుతుంది, ఆల్మోస్ట్ 12 hours నుంచి. ఎందుకు అని అంటే బేబీ హెడ్ డిఫరెంట్ నా హిప్ బోన్ మీద ల్యాండ్ అయింది అనుకుంటా. హిప్ పెయిన్ వస్తుంది, లెఫ్ట్ హిప్ పెయిన్. ఎపిడ్యూరల్ కూడా పనిచేయడం లేదు. ఇంకా నా పెయిన్ భరించడం కాదు అని, నా వల్ల అవ్వట్లేదు అని అక్కడ ఎక్కడైతే బేబీ పడుకుందో ల్యాండ్ అయిందో బోన్ మీద, హిప్ బోన్ మీద, అక్కడ అసలు ఎనస్థీషియా పనిచేయడం లేదు అసలు. ఐ మీన్ ఎపిడ్యూరల్ అసలు పనిచేయడం లేదు. అండ్ కాన్స్టెంట్లీ ఒక 12 hours నుంచి ఐ మీన్ పెయిన్. దే ట్రయింగ్ ఫర్ నార్మల్ డెలివరీ. ఇంకా నా వల్ల కాదని ఐ టోల్డ్ దెమ్, నాకు అనస్థీషియా ఇవ్వండి, ఎక్కువ ఇవ్వండి, లేకపోతే ఇంకా నా వల్ల కావట్లేదు, నాకు బోన్స్ ఇరిగిపోయినట్టు అనిపిస్తున్నాయి. అసలు బేబీ ఏమో కిందికి రావట్లేదు, జస్ట్ 1 centimeter అంతే, 1.5 centimeters కిందికి రావట్లేదు. బేబీ కదులుతుంటే బోన్ మీద ఉంది అనుకుంటా, నా వల్ల అవ్వట్లేదబ్బా. అరౌండ్ 4 o'clockకి వచ్చి మళ్ళీ చెక్ చేసి దే సెడ్ చేంజ్ ఏం లేదు, బేబీ హెడ్ టిల్ట్గా ఉన్నట్టుంది, అందుకని బేబీ కిందికి రాలేదు, పెల్విక్ బోన్ దాటి హెడ్ కిందికే ఉంది, కానీ ఫేస్ పైకి ఉందంట. నువ్వు 10 centimeters డైలేట్ అయిపోయినావు అండ్ నీ లెఫ్ట్ సైడ్ ఎపిడ్యూరల్ పనిచేయడం లేదు, దానికి మేమేం చేయలేము, నువ్వు వెయిట్ చేయాలనుకుంటున్నావా, సి సెక్షన్కి వెళ్దాం అనుకుంటున్నావా అని అడిగారు. అది విని నా ఫ్యూజ్ ఎగిరిపోయింది అప్పటికే. ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ దట్ పెయిన్. అస్సలు ఫస్ట్ టైం నేను ఏడ్చే చూసి మై హస్బెండ్ క్రైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అసలు నేను అమ్మో అదే డోంట్ వాంట్ ఈవెన్ రిమెంబర్ దట్. నేను సి సెక్షన్కి వెళ్ళిపోతాము అని చెప్పేసాం ఇద్దరం. ఇంకా వేరే ఆప్షన్ ఏముంది, ఇంకొక 5-6 hours వెయిట్ చేసినా కూడా బేబీ హెడ్ టిల్ట్ ఉంటే, బేబీ కింది రాలేకపోతే అప్పుడు బేబీకి కూడా రిస్క్ కదా. తన హార్ట్ రేట్ కొంచెం డ్రాప్ అవుతుంది, కానీ షీ వాజ్ ఫైన్. కానీ మేము ఇంకా సి సెక్షన్ అని డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు ఏంటంటే, నువ్వు సి సెక్షన్ వెళ్ళాలంటే నువ్వు కంప్లీట్లీ ఎపిడ్యూరల్ ఆఫ్ చేసి ఒక 30 minutes వెయిట్ చేయాలి, ఎందుకంటే నీ సిస్టమ్ నుంచి మొత్తం ఎనస్థీషియా మొత్తం వెళ్ళిపోవాలి, బికాజ్ యూఆర్ ఆన్
ఎపిడ్యూరల్ ఫర్ 24 hours ప్రొలాంగ్ లేబర్ జరిగింది కాబట్టి నీ సిస్టమ్ నుంచి మొత్తం అనస్థీషియా వెళ్ళిపోయిన తర్వాతనే ఇంకొక అనస్థీషియా ఇస్తాం. అప్పటి వరకు యూ హ్యావ్ టు బేర్ ద న్యాచురల్ 10 centimeters డైలేటెడ్ పెయిన్స్ అని చెప్పారు. నేను అరుస్తుంటే రూమ్లో మొత్తం కారిడార్ అంతా వినిపిస్తుంది. అండ్ నేను చచ్చిపోతున్నా, నాకు ఏదైనా చేయండి అని ఐ వాజ్ లిటరలీ బెగ్గింగ్ దెమ్. నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అసలు ఇట్ వాజ్ సో హారిబుల్. మధ్యలో అని వచ్చి జనరల్ అనస్థీషియా ఇవ్వచ్చు అమ్మా నీకు, కానీ నీకు బేబీకి రిస్క్, అది ఇస్తే ఇద్దరు మధ్యలోకి వెళ్ళిపోతారు. వీ డోంట్ నో ఇఫ్ యూ బోత్ గైస్ కెన్ మేక్ ఇట్ ఆర్ నాట్ అని చెప్పారు. I don't know why the anesthesia is not working on me, but it didn't work on me. So అందుకనే ఎపిడ్యూరల్ ఆఫ్ చేశారు. 45 minutes అరౌండ్ నేను అట్లా ఎవ్రీ మినిట్ కౌంట్ చేసుకుంటూ కాంట్రాక్షన్, ఐ వాజ్ క్రయింగ్ లైక్ క్రేజీ. తర్వాత 6 o'clock వచ్చి వాళ్ళు నన్ను దే టుక్ మీ టు C-section సర్జరీ. అప్పుడు దే ఆర్ రెడీ టు గివ్ అనదర్ స్పైనల్ ఇంజెక్షన్. నేను చెప్పాను నాకు కాంట్రాక్షన్ వస్తుంది, త్వరగా ఇవ్వండి. నువ్వు మూవ్ అవ్వద్దమ్మా, ఇప్పుడు నువ్వు మూవ్ అవుతే మళ్ళీ ఇది కూడా బిస్కెట్ అవుతుంది, ఇది కూడా పక్కకి వెళ్ళిపోతుంది అని. అసలు మూవ్ అవ్వకుండా ఎలా ఉంటారు ఆ పెయిన్లో? నన్ను ముగ్గురు పట్టుకున్నారు, డాక్టర్స్ ఇలా ముగ్గురు పట్టుకుంటే ఐ వాజ్ జస్ట్, ఇది ఒక్క పెయిన్ సస్టైన్ అవుతే ఐ విల్ గెట్ రిలీఫ్ అని నేను కళ్ళు మూసుకొని ఇలా ఉన్నాను అంతే. నీ సిస్టంలో చాలాసేపు ఎనస్థీషియా ఉంది కాబట్టి మేము నీకు తక్కువ డోసేజ్ ఇస్తున్నాం, ఇక్కడ కూడా నీకేం అవ్వకూడదని అని చెప్పారు. హాఫ్ ఆఫ్ ద సర్జరీ నేను పెయిన్ ఎలా జరుగుతుంది అనేది నాకు తెలిసిపోతుంది. వాళ్ళు కట్ చేస్తున్నారు, వాళ్ళు తీస్తున్నారు, ఆ ప్రెషర్ ఇట్లా ఏదో చేస్తున్నారు, అట్లా తెలిసిపో. నాకు ఎలా అనిపించిందంటే నా మీద పెట్రోల్ వేసి ఇట్లా తగలపెడుతున్నట్టు, ఇట్లా నేను అలా అరుస్తున్నాను. ఇట్స్ బర్నింగ్ ప్లీజ్ గివ్ మీ అనస్థీషియా, ఇట్స్ బర్నింగ్ అని అలా అరుస్తున్నాను. అప్పుడే ఒక ఏడుపు వినిపించింది. అసలు ఇట్ వాజ్, నేను ఎప్పుడు అసలు ఇంత ఎమోషనల్ అవ్వలేదు నా లైఫ్లో. దట్ వాజ్ మై డాటర్. నేను అసలు అప్పుడు అనిపించింది, అమ్మో వచ్చేసింది బయటికి ఇంకా చాలు అని. And I saw another person crying and I heard another person crying out loud. వెనక్కి తిరిగి చూస్తే మా హస్బెండ్ కూడా he started crying. అసలు మేమిద్దరం ఆ రోజు గోత్రు అయింది, ఎవ్వరు గోత్రు అవ్వకూడదు అని అనుకుంటున్నాను. అండ్ అనస్థీషియా అతను ఉన్నాడు కదా, అతను నా హస్బెండ్ చేయిని నా చేయిలో పెట్టి, ఇట్స్ ఓకే గైస్, యూ మేడ్ ఇట్. Yes, we did it. Okay, she looks great. Yeah. We're going to do your key so starting at 5. All right, cool. After everything, అందరూ వచ్చి నీ డాటర్ చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది, అది ఇది అని చెప్తున్నారు డాక్టర్స్ అందరూ నన్ను కొంచెం కామ్ డౌన్ చేయడానికి. మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి నాకు చెప్పింది ఏంటంటే, నీకు ఏం జరిగింది, ఇలా జరిగిందని ఆన్సర్స్ లేవు, బట్ అనస్థీషియా డిడ్ంట్ వర్క్ ఆన్ యువర్ బాడీ అంతే అని. సో మేము ఇంకా వెళ్ళి, అండ్ నేను వెళ్ళాను రికవరీ రూమ్కి. ఐ సా హర్ అండ్ ఐ జస్ట్ ఫర్గాట్ ఎవ్రీథింగ్. that happened, and I held her and I started feeding her and yeah, she's here. తనకి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ప్లీజ్ విష్ హర్ for her echocardiogram. She's going to have a test soon. And also తన లైఫ్లో జరిగే అన్ని ఈవెంట్స్లో మీ బ్లెస్సింగ్స్ ఉండాలని ఐఎమ్ రియలీ విషింగ్. I know you all will love her too.